హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలను వర్తిస్తోంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్లో వాణిజ్య బ్యాంకులకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల, జిల్లాల సహకరణ కేంద్ర బ్యాంకుల ద్వారా ఉమ్మడిగా బ్యాంకులకైతే ప్రతి ఒక్కరికి ఈ రుణమాఫీ జమ చేయబోతుంది. పూర్తి వివరాలను వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలంటే, అంటే పంట పాస్బుక్ కానీ, గోల్డ్ లోన్ కానీ, లేదా రకరకాల పథకాలకు సంబంధించి తెలుసుకోండి. ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి మన వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. రైతు రుణమాఫీ ఏపీ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పటిష్టాత్మకంగా వ్యవసాయం అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి పంట రుణాల మాఫీపై ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించి పంట రుణమాఫీ మరియు రైతులకు ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వారు బ్యాంకుల నుండి తక్కువ వడ్డీపై కొత్త రుణాలు తీసుకోవడానికి మరియు అధిక వడ్డీపై బయట రుణాలను తీసుకోకుండా ఉపయోగపడేందుకు, తద్వారా అత్యవసర వ్యవసాయ ఇన్పుట్ మరియు సంబంధించిన కోలుకోవడానికి అవకాశాలనైతే కలుగజేస్తుంది మన ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా అధిక వడ్డీ రేట్ల ద్వారా తీవ్రత అత్యవసర మరియు శాశ్వత రుణశాశ్వత నుండి వారిని కాపాడేందుకు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ కార్యకలాపాల స్థిరంగా ఉండేలా చూడడానికి రాష్ట్రంలో రైతుల కోసం పంట రుణమాఫీ 2024 నుంచి అయితే జమ చేసేందుకు ప్రత్యేక అప్డేట్లు అయితే రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2025 పథకాలన్నింటినీ అమలు చేయాలని మన ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. క్షుణ్ణంగా పరిశీలించి వీటి మీద ప్రభుత్వ పంట రుణాల మాఫీ పథకంపై 2025 అమలు కోసం కొన్ని మార్గాలనైతే తీసుకువచ్చింది. వ్యవసాయ భూమి కూడా కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది. అదేవిధంగా వారైతే 2020 నాటికి, అంటే మే నెలలో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణాలని రైతు 2 లక్షల వరకు అయితే మాఫీ చేయబోతున్నట్లు ప్రత్యేకమైన శ్రద్ధలు అయితే తీసుకురావడం జరిగింది. రుణమాఫీకి రేషన్ కార్డ్ తప్పనిసరి అని, అదేవిధంగా 2 లక్షల పైబడి ఉన్న రుణాలను బ్యాంకులకు డబ్బులు అయితే చెల్లించాల్సి వస్తుందని, తర్వాత రెన్యువల్ చేసిన రుణాలను పథకాలు వర్తిస్తాయని, పీఎం కిసాన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకువస్తుందని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి అయితే ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారాలను గుర్తించకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని ఉంటారని, అదేవిధంగా రుణమాఫీని పొందినట్లు లేదా పంట రుణానికి అర్హులైన మరియు అనర్హులైన గోల్డ్ లోన్ అయినా పొందేందుకు రుణమాఫీ మొత్తాన్ని రైతులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదని, అంటే రుణానికి సంబంధించిన వడ్డీనైతే తిరిగి చెల్లించి ఉండాలని ప్రత్యేకంగా వెల్లడించడం. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికే చట్ట ప్రకారంగా వ్యవసాయ శాఖ సంచలనాలను వారిని అధికారంలో ఉంచుకొని 30 నుండి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ వర్తించేందుకు ప్రత్యేకమైన శ్రద్ధలను అయితే తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన రెన్యువల్ మరియు అదేవిధంగా రైతు కుటుంబాలకు 2 లక్షల రూపాయలు అయితే ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ చేసేందుకు మన ఏపీ ప్రభుత్వం గ్రామీణ మరియు ఆర్థిక వ్యవసాయ పంట రీత్యా ప్రతి ఒక్కరిని ఆలోచనలోకి తీసుకొని ప్రతి రైతుకి మంజూరైతే చేయబోతుందని, ఈ రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు సర్కారు వారు, అంటే మన ఏపీ సర్కార్ ప్రభుత్వానికి సంబంధించి మన కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలైతే తీసుకొని రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేకమైన మార్గదర్శకాల ద్వారా ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది కొన్ని ప్రక్రియల ద్వారా విడుదలైతే చేయబోతుందన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు.
ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకోవాలని, లేదంటే ఈకేవైసీ వారి మొబైల్లోనే చేసుకోవచ్చని, అలా లేని వారు వెంటనే అయితే వారి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో కూడా అప్లై చేసుకోవచ్చని ప్రత్యేకంగా వెల్లడించారు. సో చూసారండి, ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ల కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ అయితే ఇలా పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పక్కనే ఉన్న కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ద్వారా అయితే అందజేయడం అయితే జరుగుతుందని వెల్లడిస్తున్నారు. సో చూసారండి, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.